ముందు లక్ష్మణుడు, మధ్యలో సీతమ్మ, వెనుక రాముడు నడుచుకుంటూ వెళ్లేవారు. సీతమ్మకు ఏ ఆపద రాకుండా ఉండేందుకే ఈ రక్షణ. అలా వారు ముగ్గురు ఎంతో మంది మహర్షులతో కలిసి చాలా దూరం నడిచి వారి ఆశ్రమాలకు చేరుకున్నారు. అక్కడ చాలా ఆశ్రమాలున్నాయి. అక్కడే మునులకు రక్షణగా రామలక్ష్మణులున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లోనే నివసించేవారు. మహర్షులు కూడా సీతారాములను సేవిస్తూ ఉండేవారు. ఒక్కొక్క ఆశ్రమంలో సీతారామ లక్ష్మణులు నివసించారు. అలా ఆ ప్రాంతాల్లోనే, ఆ మహర్షుల ఆశ్రమాల్లోనే 10 సంవత్సరాల వనవాసం గడిచిపోయింది. ఇంకో 4 ఏళ్లు గడిపితే సీతారాముల వనవాసం ముగిసిపోతుంది. ఆ క్రమంలోనే మరోసారి సుతీక్ష ఆశ్రమానికి సీతారామ లక్ష్మణులు వచ్చారు. అక్కడ కొంతకాలం గడిపారు. అలా సుతీక్ష మహర్షితో ఒకసారి మాట్లాడుతుండగా మహర్షి అగస్త్యుని ప్రసక్తి వచ్చింది. ఈ దండకారణ్యంలోనే ఎక్కడో అగస్త్య మహర్షి ఆశ్రమం ఉందని రాముడికి తెలిసింది. అక్కడికి ఎలా వెళ్లాలో చెప్పాలని సుతీక్ష మహర్షిని శ్రీరాముడు కోరాడు. ఈ ఆశ్రమానికి దక్షిణంగా 4 యోజనాల దూరంలో అగస్త్యుని ఆశ్రమం ఉందని సుతీక్షణుడు బదులిచ్చాడు. యోజనం అంటే సుమారు 13 కిలోమీటర్లు. అంటే సుతీక్ష ఆశ్రమానికి 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఆ ఆశ్రమం ఉందన్నమాట.